హలో హలో ఆయన ఒక సునామీ ఎంత రైట్ తిరగండి సార్. अमर रहे इंडिया, अमर रहे इंडिया, जोहार इंडिया, जोहार इंडिया, अमर रहे इंडिया, अमर रहे इंडिया, जोहार इंडिया, जोहार इंडिया, जिंदाबाद తెలుగుదేశం పార్టీ, जिंदाबाद తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం. अमर है इंडिया, लाली తెలుగుదేశం పార్టీ, లాలి తెలుగుదేశం పార్టీ, లాలి బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం. जिंदाबाद తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం. जोहार इंडिया, जोहार इंडिया, अमर रहे इंडिया, अमर रहे इंडिया. తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరైన గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, ఎన్టీఆర్ గారి అభిమానులకు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారికి ఈ గ్రామస్తుల తరఫున, తెలుగు యువత తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతూ, నందమూరి తారక రామారావు గారు సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగువారి జాతిని, తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలో కూడా చాటి చెప్పినటువంటి వ్యక్తి. ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చి సామాజిక వర్గాల వారికి ఎంతో అండగా ఉండే విధంగా సంస్కరణలు తీసుకొని వచ్చి సమాజంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అంతకుముందు రామారావు గారి రాక పూర్వం తాలూకా వ్యవస్థ ఉండేది. ఎక్కడో మనము చేవకుర్తి తాలూకా ఆఫీసుకు పోయి మన గ్రామానికి కావాల్సినటువంటి మన రేషన్ కార్డు కావచ్చు, ఇంటి స్థల వ్యవహారం కావచ్చు, లేకపోతే రెవెన్యూ పని ఏదైనా కూడా మన గ్రామం నుంచి చేవకుర్తి తహసీల్దార్ గారి కార్యాలయానికి పోయే పరిస్థితి ఆనాడు ఉండేది. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టి ఎంతో సరళీకృతమైన జనానికి ఇబ్బంది లేకుండా కూడా మనకి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రతి గ్రామానికి కూడా 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి, మండల కేంద్రంగా ఏర్పాటు చేసి జనానికి అందరూ కూడా ఇబ్బంది లేకుండా వారికి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలను కూడా ప్రభుత్వాన్ని నుంచి అందించే విధంగా మాండలిక వ్యవస్థను తీసుకొని వచ్చారు. అదేవిధంగా మహిళలకు ఆస్తిలో సమాన వాటా, చీర దోవతి, పేదవానికి కూడు గుడ్డ నీరు అనే ఈ విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు.
ఆయన మరణించినా కూడా ఆయన కార్యక్రమాల ద్వారా చిరస్థాయిగా నిలిచినటువంటి ప్రజల మనసుల్లో తెలుగువారి గుండెల్లో నిలిచినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మన ఆ కార్యక్రమాన్ని ఈ వర్ధంతి కార్యక్రమమే కాకుండా జయంతి కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం మన గ్రామంలో గత 29 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉన్నది. ఇటువంటి ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా కలిసికట్టుగా చేసుకొని ఎంతో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గ్రామంలో బిఎన్ విజయ్ కుమార్ గారి సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మనం శ్రీకారం చుట్టుకున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ప్రభుత్వ కార్యక్రమాన్ని మన మద్దిరాలపాడు గ్రామం నుంచే ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని 100 రోజులైన సందర్భంగా మన గ్రామం నుంచే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి సహకరించినటువంటి మన బిఎన్ విజయ్ కుమార్ గారికి మన గ్రామస్తుల తరఫున సంపూర్ణమైన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ గ్రామం సంపూర్ణ అభివృద్ధికి రోడ్లు కానీ డ్రైన్స్ కానీ పేదలకు ఇళ్ల స్థలాలు కానీ అదేవిధంగా ప్రతి కమ్యూనిటీకి సంబంధించి శ్మశాన వాటికలు కానీ అదేవిధంగా ముస్లిం షాదీఖానా అభివృద్ధికి కానీ ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా కంప్లీట్గా గ్రామం అంతా కూడా విద్యుద్దీకరణకు పూర్తిగా సహకరించే విధంగా ప్రభుత్వం నుంచి ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుందో దేన్ని కూడా వదిలిపెట్టకుండా ఎమ్మెల్యే గారు మన గ్రామాన్ని అభివృద్ధికి చేసే దాంట్లో ఆయన కీలకమైన పాత్ర పోషిస్తూ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా మా ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమాలు జరిగినాయని గుండె మీద చేసుకొని చెప్పే విధంగా మన గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. వేసవి కాలం నాటికి అవన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని ఆ రోజు మరొకసారి సంవత్సరమైన సందర్భంగా మన గ్రామంలో కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఇతర శాఖ మంత్రులను అందరినీ కూడా పిలిపించి మన గ్రామంలో ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవాలని చెప్పి మనం ప్లాన్ చేసుకుంటూ ఈ గ్రామ అభివృద్ధికి సహకరించే విషయంలో సర్పంచ్ గారు ప్రతి ఎక్కడైనా అంటే కొత్త రోడ్లు వేసేటప్పుడు సమస్యలు వస్తాయి, కొత్త స్తంభాలు వేసేటప్పుడు సమస్యలు వస్తాయి. అవన్నీ అధిగమించి ఒక స్త్రీగా ధైర్యంగా ఎంతో నిలబడి ఏదైనా చిన్న సమస్యలు వచ్చినా కూడా మెత్తపడకుండా రూల్ ప్రకారం సర్వే ప్రకారం పక్షపాతం లేకుండా కూడా సక్రమంగా చేయడం జరుగుతూ ఉన్నది. మన నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మన ప్రీతమ నాయకులు విజయ్ కుమార్ గారు మనూరు రావటం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో తెలుసుకోండి. గత ప్రభుత్వంలో మద్దిరాలపాడు గ్రామంలో ఒక్క రోడ్డు కూడా ఇలా సైడ్ కాలువలు కానీ ఏది కూడా చేయాల. ఇవాళ మన ప్రీతమ నాయకులు విజయ్ కుమార్ గారి చొరవతో సైడ్ రైల్స్ కానీ రోడ్లు కానీ కరెంటు పోల్స్ కూడా చాలా పడిపోయి ఉండి వాటిని కూడా మన గ్రామ సర్పంచ్ కానీ గుమ్మడి సాయిబాబా గారి దగ్గరుండి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ముందున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో మద్దిరాలపాడు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒక్కళ్ళకి ఇవ్వలేదు. మరి గత మా ప్రభుత్వంలో బిఎన్ విజయ్ కుమార్ గారు ఎవరు పోయినా కూడా పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలు బాగులేకపోతే హాస్పిటల్లో లక్షలైనా కూడా కనీసం దాంట్లో మినిమంగా 80% డబ్బులు ఇచ్చేదానికి మన రాష్ట్రంలోనే సంతానూతలపాడు నియోజకవర్గం ముందుంది. ఇది గ్యారెంటీగా చెప్తున్నా. ఏ ఎమ్మెల్యే చేయని పని మన ఎమ్మెల్యే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎక్కడన్నా కానీ ఈ మండలంలో కానీ ఒక్క రోడ్డు వేసినట్టుంది, ఒక ఇల్లు కట్టినట్టుంది. కానీ రేషన్లు ఎంతమందికి గత ప్రభుత్వాల్లో కార్డు రాలేదు. మనకు కూడా ఈ ప్రభుత్వంలో తొందరలోనే ఒక నెల రోజుల లోపలే ఇల్లు హౌసింగ్ కానీ ఈ రేషన్ కార్డులు కానీ అన్ని అందజేస్తారని ఈ సమాహంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బిఎన్ విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. విజయ్ కుమార్ సార్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. కానీ ఆయన ఈ పార్టీ స్థాపించడమే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ పార్టీ స్థాపించడం వల్లే మా గ్రామం ఇలా ఉంది, ఈ స్థితిలో ఉంది. ఈ గత 4 సంవత్సరాల నుంచి
ఒక ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, కానీ ఆ ప్రభుత్వంలో నేను ఏమీ చేయలేకపోయాము. కానీ మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు కొన్ని నెలల క్రితం మన ఊరికి ఇచ్చేశారు. అది ఎంతో సంతోషకరమైన విషయము. దానికి ముఖ్యంగా సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి, స్వామి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీనికి గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమం జరగడానికి సాయిబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సార్ వాళ్ళు ఇక్కడ రావడం వల్లే మన ఊరు బాధలు ప్రతి ఒక్కటి మేము విన్నవించినప్పుడు సార్ ప్రతి ఒక్కటి దానికి మంచిగా స్పందించి ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేసి ఇలా ఉంది, ఈ పరిస్థితి ఇలా ఉందని చెప్పి అన్నిటికీ పరిష్కారం చేశారు. ముఖ్యంగా కరెంటు స్తంభాలు అయితే సార్కి ప్రత్యక్షంగా చూపించారు. సార్ ఇలా ఉంది మా గ్రామము అని చూస్తే సార్ చూసి ఎమ్మడే స్పందించి కనీసం ఒక నెలన్నరలో చక్కగా వీధి స్తంభాలు వేసి స్తంభాలు చక్కగా బల్బులు వెలుగుతున్నాయి. చూసే వాళ్ళైతే ఎంతమంది ఎంత చక్కగా ఉందో మద్రాలపాడు అని చెప్పుకునే విధంగా ఉంది. అది ఏ ప్రభుత్వంలో జరగలేదు, మన ప్రభుత్వంలోనే జరిగింది. ఇప్పుడు సీసీ రోడ్స్ కానీ సైడ్ లైన్స్ కానీ ఎవరికి ఎక్కడ అంటే పక్షపాతం లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అన్నీ ఒకే సక్రమంగా జరగాలని చెప్పి ఎంతో కృషి చేస్తున్నాము. ఇప్పుడున్న ప్రతి ఒక్కరూ సహకరించాలి. ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా మదిరాలపాడు గ్రామంలో ఇంత ఉత్సాహంగా ఈ ఫంక్షన్ జరపడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ సర్పంచ్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్టీ రామారావు అభిమానులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఎన్టీ రామారావు గారిని మనం గుర్తు చేసుకొని ఇన్ని సంవత్సరాలైనా కానీ ఇంత ఉత్సాహంగా ఇంత సంతోషంగా ఆయన చేసిన పనులు మనం అందరం గుర్తు చేసుకోవడం చాలా సంతోషకరం. మనమందరం ఒకటి గుర్తు పెట్టుకోవాలా, ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి, పెను మార్పులు చేసిన వ్యక్తి రాజకీయాల్లో వచ్చిన తర్వాత. మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన సినిమా రంగంలో ఆయన ప్రత్యేకత చూపించుకున్న తర్వాత ప్రజలకి ఏదో ఒకటి చేయాలా అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి 9 నెలల్లోనే ఆయన తెలుగుదేశం పార్టీని అద్భుతమైన విజయం సాధించి అనేక మార్పులు తెచ్చారు. మొదటిగా ప్రజల వద్దకి పాలన తెచ్చారు. ఇందాక చెప్పినట్టు ఆ రోజు సమితి వ్యవస్థను తీసుకొని పక్కన పెట్టి మండల వ్యవస్థను తీసుకొని వస్తే ఆఫీసులన్నీ దగ్గర ఉంటే ప్రజలు కూడా ఈజీగా ఆఫీసుల దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళకు సంబంధాలు ఈజీగా వెళ్ళి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే పెట్టవచ్చు. ఆ విధంగా ఆ రోజు మండల వ్యవస్థను తీసుకొని వచ్చారు. ఆ కర్ణం వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంటే అది రద్దు చేసి పటేల్ కర్ణం వ్యవస్థను రద్దు చేసి మనకి ఇప్పుడున్న వ్యవస్థను తీసుకొని వచ్చారు. అదే కాకుండా పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి అన్నం అనేది ఉండాలా, ఇల్లు అనేది ఉండాలా అనే ఉద్దేశంతో ఆ రోజు 2 రూపాయలు కిలో బియ్యం తీసుకొని వచ్చారు. పక్కా గృహాలు అనేది ఆ రోజే పెట్టారు. మీ అందరూ గుర్తు చేసుకుంటే 83 ముందల గుడిసెలు ఉండే ఆ రోజు, అప్పుడు ఇంద్రమ్మ గుడిసెలు పెట్టేది. దాని తర్వాత వీళ్ళకి మంచి ఇల్లు ఉండాలని పక్కా ఇల్లు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే పెట్టిన సంగతి మనందరికీ తెలుసు. దీంట్లో ప్రత్యేకంగా నాకు సంతోషకరమైన విషయం ఏంటిదంటే 83లో ప్రత్యేకంగా గృహాలు పెట్టడానికి ప్రోగ్రాంకి అంటే హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా దానికి సెక్రటరీగా మా ఫాదర్ ఆ రోజు ప్రత్యేకంగా ఎన్నుకొని మా ఫాదరు ఆ ప్రోగ్రాము 83లో స్టేట్లో చేశారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసి ఈ ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టే ఈ రాష్ట్రంలో ఉన్న దాంట్లో దగ్గర 8 సంవత్సరాలు ఆ డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా పనిచేసి మంచి ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. సో అందుకనే నాకు కూడా టికెట్ ఇచ్చారు ఫస్ట్ టైం. ఎందుకంటే ఎవరు విజయ్ కుమార్ అని ఎవరికి తెలియదు, దానంగా అబ్బాయి కొద్దిగా పంచి పని చేశారు, ఇల్లు కట్టించారు అనే ఉద్దేశంగా నాకు ఆ రోజు టికెట్ ఇచ్చిన సందర్భంగా నా రోజు అందరికీ తెలియజేస్తాను. సో ఈరోజు నేను చెప్పేది ఏంటిదంటే ఎన్టీ రామారావు గారు పేదలకి ఆయన చెప్పిన ఒకటే నినాదం, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం కార్యకర్తలు సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు, అదే లీడర్లు దేవుళ్ళు కాదు, అది గుర్తుపెట్టుకోండి. సో ప్రజలే దేవుళ్ళని గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా కానీ చిరకాలం పార్టీ ఉండే విషయము అందరు గుర్తుపట్టారు. మేమందరం సేవకులమే, లీడర్లు కాదు. సో ఆ ఉద్దేశంతో ఈరోజు నేను చెప్పేది ఏంటిదంటే మన రాష్ట్రానికి మనకి
మంచి చేసిన వ్యక్తికి సంవత్సరానికి ఒక రోజు వచ్చి ఒక అరగంటనే వచ్చి ఇలా దండలు గిండలు వేయాలి. ఇప్పుడు ఎన్టీ రామారావు అభిమానులు రైతులు ఇళ్లలో కూర్చొని మాకు పనులు ఉంటే నాకు కూడా పనులు, అందరికి పనులు లేనివాడు ఎవరు లేడు, మంచం పడినోడు తప్ప. సో అందుకని ఒక అరగంటన్నా ఎన్టీ రామారావు గురించి వచ్చి 10 మంది వచ్చి ఇక్కడ నిలబడి ఆయన గుర్తు చేసుకొని ఒక దండే వేయకపోతే అది పాపం కింద నా ఉద్దేశం. అందుకని ఉత్తగా ఇళ్ళలో కూర్చొని ఏదో చెప్పుకుంటే అది కరెక్ట్ కాదు అని ఒకసారి నేను అందరికీ తెలియజేస్తున్నాను. సరే, పెళ్లి చేసుకోవడం చాలా ఈజీ, కాపురం నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఎన్టీ రామారావు పార్టీ స్థాపించాడు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిలబెట్టాడు. ఆయన కూడా చాలా ఉంది. అందుకని నేను ఈరోజు చెప్పేది ఏంటిదంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ని కష్టాలలో ఇన్ని సంవత్సరాలలో ముఖ్యమంత్రి ఉండి ఎన్ని అభివృద్ధి పనులు చేశాడు, పార్టీని ఎలాగ నిలబెట్టాడు, ప్రజల్లో ఎంత నిలబెట్టాడని మీ అందరికీ తెలుసు. ఈరోజు అమరావతి కానీ పోలవరం కానీ దాని తర్వాత ప్రత్యేకంగా ఇంత కష్ట పరిస్థితుల్లో కూడా ఈరోజు పేదలకి రూరల్ ఏరియాలో 3 సెంట్లు, ఇక్కడ అర్బన్ ఏరియాలో మున్సిపాలిటీలో 2 సెంట్లు అనేది చాలా అద్భుతమైన ప్రోగ్రాం అని నా ఉద్దేశము. అన్నిటికన్నా మంచి ప్రోగ్రాం అది, పార్టీ నిలబెట్టే ప్రోగ్రాం అది. అందుకని రాబోయే కాలంలో ఇక్కడ ఉన్న లీడర్ల నుండి ప్రతి ఒక్కరికి పార్టీలు అతీతంగా ఇల్లు లేని వాళ్ళందరికీ ఆ 2-3 సెంట్లు ఖచ్చితంగా చేసి పెట్టాలని సందర్భంగా తెలియజేస్తూ, దాని తర్వాత మన ప్రభుత్వ ప్రోగ్రాంలు ప్రతి ఒక్కరికి అందే విధంగా మనం ప్రయత్నించాలి. ఎందుకంటే మనం జనాలు చూస్తున్నాం, లోకాలు చూస్తే ఇది కలికాలం. అంటే చేసినోడు మనకు ఓటేస్తారని అక్కడ ఏం లేదు. నేను 20 ఏళ్ళ రాజకీయాలు నాకు అర్థమైంది. అయితే చేసినోడు ఓటేడు, చేయనోడు ఎవడో వచ్చి ఓటేస్తా ఉంటాం. సో అందుకని మనం చేయాల్సింది ఏంటంటే అందరికి పని చేస్తాం. ఒక 50% ఓట్లు అయితే చాలు. ఎవరికి వస్తుందో ఎవరి కూడా మనకు తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు. అందుకని ఒక మంచి దూరదృష్టితో అందరికీ ఎవరిలో ఒక 2-3 మరి అతి మనుషులు తప్ప ప్రతి ఒక్కరికి సహాయం చేయటము, వాళ్ళ ఓట్లు మనము పార్టీ కోసం మనం దగ్గర తీసుకోవడం అనేది దూరదృష్టితో ఉండే పనికొచ్చే కార్యక్రమం అది. అందుకని అవన్నీ గుర్తుపెట్టుకోవడం. ఎవడన్నా తిడితే వానికి ఏదో పని చేయాలంటే అది మామూలు మనుషులు అది కష్టమే. కానీ ఏంటిదంటే పార్టీ దృష్ట్యా దూరదృష్టితో మనం అందరం పనిచేయాలి, అది నా ఉద్దేశము. సో అందుకని ఒక్కొక్కరికి అభివృద్ధి సంక్షేమ కార్యం అందే విధంగా మనం ముందుకు వెళ్దాం. అదేవిధంగా నేను కూడా అభివృద్ధి సంక్షేమం మనం రాజకీయాల్లో దిగాము పొరపాటున. దాని తర్వాత చివరిలో ఎవరైనా కానీ విజయ్ కుమార్ ఇది చేశాడు అది చేశాడు అని ఒక 2 మంచి మాటలు చెప్పాలనేదే నా ఉద్దేశం. సో అందుకని ఇది ఆ ఉద్దేశంతో రోడ్లు వీళ్ళు అందరికన్నా ఏదో అందరూ 5 కోట్లు చేస్తే నేను ఏదో పనులు చేసి ఒక 6-7 కోట్లు చేస్తాను. సో ఈరోజు మధ్యనాల పాటు గుర్తుపెట్టుకోండి, సీఎం గారు వచ్చారు, దగ్గర దాపు ఆయన వచ్చి ఒక గంట ఉన్నట్టున్నాం అంతే. రేపు ఈ ఊరికి దగ్గర దాపు 15-20 కోట్ల వర్కులు జరుగుతున్నాయి. మీకు తెలిసి ఆల్రెడీ 5 కోట్లు జరుగుతున్నాయి. దాని తర్వాత ఇళ్ల స్థలాలకి ఏదో పెట్టాలి, ఎన్ని కోట్లు అయితే మనకు తెలియదు. కరెంట్ స్తంభాలన్నీ తీసుకొని వచ్చి పెట్టారు. దాని తర్వాత ఆ షాదీకరణ ఈ కాన అన్ని పెట్టారు. దాని తర్వాత ఇంకా మిగతా కూడా ఎందుకంటే వచ్చారు కాబట్టి మిగతా కార్యక్రమాలు కూడా చేస్తారు ఇక్కడ. అందుకని ఈ అభివృద్ధి గుర్తుపెట్టుకోండి. నేను కూడా ఏంటిదంటే 20 ఏళ్ళు ఉన్నాను కాబట్టి నాకు కూడా ప్రతి ఒక్కటి గుర్తు. మనకి చివరిలో ఒక ఏంటిదంటే సాటిస్ఫాక్షన్ ఉన్నది, సంతృప్తి. ఇక్కడ రాజకీయ విషయంలో ఇక్కడ మట్టి రోడ్లు వేసింది నేనే, ఎస్సీ కాలనీలో నాకు బాగా గుర్తు. ఎస్టీ కాలనీలో మట్టి రోడ్లు వేసింది నేను, ఇక్కడ ట్యాంకులు కట్టించింది నేను, దాని తర్వాత కొన్ని సిమెంట్ రోడ్లు కట్టించింది మనమే. ఎస్టీ కాలనీకి ఇళ్ల స్థలాలు ఇప్పించింది నా టైంలో ఇప్పించాము. దాని తర్వాత ఈరోజు ఈ వైర్లు ఈ సిమెంట్ రోడ్లు మొత్తం చేస్తున్నాము. సీఎం రిలీఫ్ ఫండ్లు ఎంతోమందికి ఇచ్చాము. సో ఇవన్నీ ఏంటంటే చివరిగా మిగిలేదు ఇయ్యే, మేము ఇది చేసాము అది చేసామని 10 మంది నువ్వు ఇది చేసామంటే అదే తృప్తిగా పెరుగుతాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా సీఎం చాలా రోజులు అయిపోయాడు, ఆయన తృప్తి కొరకే ప్రజల కోసమే ఆయన కూడా చేస్తూ ఉన్నారని మనందరూ గమనించి ఈరోజు రాష్ట్ర ప్రజలు చంద్రబాబుని అద్భుతమైన తెలుగుదేశం మెజార్టీలు ఎందుకు గెలిపారంటే ఆయన అభివృద్ధి సంక్షేమము ఉన్న సమస్యలు తీరుస్తారని. ఈరోజు అదే ఎంత కష్టమైనా కానీ ఆయన తీరుస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. సో ఈరోజు ఇవన్నీ గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీకి అసలైన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావుని గుర్తుపెట్టుకొని ఆయన వర్ధంతి స్థానంలో ఎంత బిజీగా ఉన్నా కానీ అందరూ వచ్చి ఒక దండేసి ఒక 2 నిమిషాలు ఉండమని మరీ కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇక్కడ ఇంత అద్భుతంగా అందరికీ
అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. చాటి చెప్పి నట విఖ్యాత స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేపట్టి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పి చాటి చెప్పి పేదలకి కూడు గుడ్డ నీరు అనే నినాదంతో అన్ని సౌకర్యాలు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ పటిష్టమైన పునాది వేసి నా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మన గౌరవనీయులు, మన శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందుకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన మండల పార్టీ అధ్యక్షులకు, అదేవిధంగా మండల కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, అదేవిధంగా గ్రామంలోని వివిధ వర్గాల నుంచి వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు గ్రామ పార్టీ అధ్యక్షుడిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సాయిబాబా అండి, మధ్యరాలపాడు గ్రామం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మా గ్రామంలో కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమానికి మన ప్రీతమ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు హాజరు కావడం జరిగింది. ఈ గ్రామంలో పార్టీ సానుభూతిపరులు కానీ, అభిమానులు, ఎన్టీ రామారావుని వ్యక్తిగతంగా ఒక కళాకారుడిగా ప్రేమించే వాళ్ళంతా కూడా, గ్రామస్తులంతా కూడా కుల, మతం, వర్ణం సంబంధం లేకుండా అన్ని వర్ణాల వారు కూడా వచ్చి ఆయనకి నివాళులు అర్పించుకొని ఆ మహానుభావుడికి, ఆయన చరిత్ర ఉన్నంతకాలం ఎన్టీ రామారావు అనే పేరు ఎక్కడికి పోకుండా ఆయన ముఖ్యమంత్రిగా కానీ, నటుడుగా కానీ చేసినటువంటి కార్యక్రమాలు కూడా మనందరికీ తెలుసు కాబట్టి ఆయన మరొకసారి స్మరించుకోవటం కోసం ఈరోజు మేమంతా కూడా ఉదయం మా గ్రామంలో కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం. దానికి గ్రామస్తులందరూ కూడా సహకరించి మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికి బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించుకొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నామని తెలియజేస్తాం. మధ్యరాలపాడు గ్రామం. నా పేరు వదిన వెంకటశేషయ్య. ఈ రోజున మా గ్రామంలో మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మా గ్రామంలో ఆయనకి నివాళులు అర్పించడానికి మా గ్రామ పెద్దలు, యువతీ యువకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు. నూతలపాడు నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించబోతున్నారు. కాబట్టి 50 మంది ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా ఇక్కడ ఆయన రా కోసం వేచి చూస్తూ ఉన్నారు. నా పేరు పెనుబోతు సునీల్ బాబు, గ్రామ పార్టీ అధ్యక్షుడిని. డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి నా బిఎన్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ, గ్రామ పెద్దలకి, యువతకి, బీసీ నాయకులకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతంగా కార్యక్రమం నిర్వర్తించిన మన గ్రామ పార్టీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు. షేఖాజావలి, మాజీ మండల పార్టీ ప్రెసిడెంట్ని. ఈరోజు మన గౌరవనీయులు పెద్దలు డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మధ్యరాలపాడు గ్రామంలో ఇవాళ మన ప్రీతం నాయకులు విజయ్ కుమార్ గారి రా కోసం అందరూ ఎదురు చూస్తున్నాం. ఈ కార్యక్రమం 10 సంవత్సరం కూడా ఈ మధ్యరాలపాడు గ్రామంలో తెలుగు యువత ఆధ్వర్యంలో మరియు ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులు అందరూ కూడా ఈ గ్రామంలో అందరూ ఒక వేడుకగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను మద్రాలపాడు గ్రామ సర్పంచ్ని స్వర్ణ అనురాధ. ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా మేమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఎన్టీఆర్ గారు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించడము మాకెంతో సంతోషకరంగా ఉంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు మా గ్రామంలోకి విచ్చేసినప్పుడు మా గ్రామం ఎంతో అట్టడుగు స్థితిలో ఉన్నప్పుడు ఎన్నో నిధులు మా గ్రామానికి శాంక్షన్ చేశాడు. మా గ్రామ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎంతో దోహదపడింది. దానికి సహకరిస్తూ మా సాయిబాబా గారు, మా ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అందరూ మాకు సహకరించారు. అందరికీ ధన్యవాదాలు.